అసలు ఇక్కడ కూర్చుని ఓ జాబిలమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా అరవాలని ఉందిరా. కానీ ఆ మాటలు తనకి వినిపించి కాదంటే నేను తట్టుకోలేనురా. అందుకని నేను ఎప్పుడూ చెప్పలేదురా. నాలాగే తనకు కూడా అనిపించింది అనుకోరా, గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతానురా, కొడేస్తాను అంతే. నీకు కూడా తెలియదు జానీ, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. చెప్తే నువ్వు ఏడ కాదంటావు అని నేను కూడా చెప్పలే. కానీ నీ మాటలు విన్నాక నాకిప్పుడు అనిపిస్తుంది నా కోసమే నువ్వు ఉన్నావని. ఈ అమ్మాయి పడుకోలేదు అసలు. ఇది ఏం చేస్తున్నావే లోపల? ఏంటా నవ్వులు? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. మళ్ళీ సౌండ్ వినిపించిందంటే చంపేస్తా. ఇది పడుకోదు, నన్ను పడుకోనీదు. జాబిలమ్మ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందో, జాబిలమ్మ నన్ను ప్రేమిస్తోంది. యాహూ! ఏయ్ జాబిలి, ఎటు చూస్తున్నావు? వింటున్నావా నేను చెప్పింది? ఎక్కడో చూస్తున్నావు. జానీ, జానీ పెళ్ళయ్యాక నాకు అలాంటి బట్టలు కొనిస్తావా? అలాంటి బట్టలు మనం వేసుకుంటే మన ఇదిలో కుక్కలు అంటబడతాయి. అలాంటివి పెట్టుకోకు, దాని ఖరీదు వేలల్లో ఉంటాయి. సరేలే కానీ కనీసం బైక్ పైన కూర్చోపెట్టుకుని తిప్పుతావా? మనం జీవితం అంతా కష్టపడినా అలాంటి బండి మనం కొనలేం. కనీసం చూద్దామని కూడా అనట్లేదు. ఒక్కరోజు అలా ఉండాలనిపించినా ఎప్పుడు అలాగే ఉండాలనిపిస్తుంది. ఈ జన్మకి మన జీవితాలు ఇంతే. అందుకనే ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు నీలాగే ఉండు, సరేనా? సరే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను. సాయంత్రం కలుస్తా. జాబిలి, అమ్మ అడిగితే లేటుగా వస్తానని చెప్పు, సరేనా? ఉంటాను.